శ్రీ బ్రహ్మరాంబ సహిత శంభులింగేశ్వరాలయం మరి బీరంగూడ గ్రామం శంభునికుంట ప్రాంతంలో మరి ఒక పురాతనమైన దేవాలయం. కాలక్రమేణా కానీలు పెరగడం, ప్రజలు ఎక్కడ కావడం, భక్తులు ఎక్కువ కావడం, మరి ఇబ్బంది పరిస్థితి గమనించి కీర్తిశేషులు ఆదెల్లి నారాయణ గారు వారికి ఒక సంకల్పం వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని మరి నిర్మించడం జరిగింది. దేవాలయం నిర్మించి 6 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 6 సంవత్సరాల కాలంలో కూడా శ్రీ ఆదెల్లి నారాయణ గారు ఏదైతే ఆశయంతో నిర్మించారో ఈ దేవాలయాన్ని ఇక్కడి ప్రజలకు అంకితం చేసి ఇక్కడ ప్రజలకు ఒక భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరికతోని ఈ యొక్క ప్రాంతంలో శంభులింగేశ్వర ఆలయం నిర్మించడం, మరి ఆయన కన్న కళలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజలంతా మంచిగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజలకందరూ కూడా శంభులింగేశ్వరుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఏదైతే సంకల్పంతో ఆలయం నిర్మించారో వాళ్ళ సంకల్పాన్ని కొనసాగిస్తూ గత 6 సంవత్సరాలుగా మరి ఈ యొక్క దేవాలయంలో మరి పెద్ద ఎత్తున ఇంతకుముందు పంతులు గారు చెప్పినట్టు మరి పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ వేలాది మంది భక్తులు మరి 3 రోజుల కార్యక్రమం మహాశివరాత్రి జాతర, వేలాది మంది భక్తులు మరి యొక్క దేవాలయాన్ని దర్శించుకొని అనేక కార్యక్రమాలతో ప్రజలంతా కూడా పాల్గొంటారు. 3 రోజులు కూడా మహాశివరాత్రి ఉత్సవాలు అనేక కార్యక్రమాలతో మరి దైవ సంబంధ కార్యక్రమాలతో అన్నదాన కార్యక్రమంతో ముగుస్తున్నది మహాశివరాత్రి ఉత్సవాలు. అలాగే ఈ దేవాలయంలో అనేక ఉత్సవాలు కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ మరి పెద్ద ఎత్తున భక్తులు వేలాదిగా భక్తులు ఈ 2 మాసాల్లో కూడా ఇక్కడ సందర్శించుకోవడం జరుగుతుంది. అలాగే వినాయక చవితి ఉత్సవాలు ఈ యొక్క దేవాలయంలో వినాయకుని ప్రతిష్ఠించి మరి నవరాత్రి ఉత్సవాలు జరపడం, అలాగే నవరాత్రి అమ్మవారి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు ఇక్కడ నిర్వహించడం, అలాగే అనేక కార్యక్రమాలు కూడా ఒక దైవ సంబంధమైన కార్యక్రమాలు ఈ యొక్క దేవాలయంలో నడుస్తూ మరి ప్రతి రోజుకు భక్తులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు పెరగడం, ఇక్కడ మా యొక్క దేవాలయం పూజాలైనటువంటి స్థానిక పూజాలైనటువంటి మరి మన పంతులు గారైనటువంటి 3 పంతులు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో లోకల్గా మన సాంబశివరావు పంతులు గారు, శ్రవణ్ పంతులు గారు, అలాగే మరి విశ్వేశ్వర పంతులు గారు ఈ యొక్క భక్తులకు విశేషమైన సేవలు అందిస్తూ మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, భక్తులకు ఎలాంటి నొచ్చుకోకుండా వాళ్ళకు మంచి సేవలు అందిస్తూ భగవంతుని సేవలు వాళ్ళు తీసుకెళ్తూ ఉన్నారు. మరి ప్రజలకందరూ కూడా ఈ విధంగా ఈ యొక్క భక్తి విశ్వాసాలు పెంచుకోవడం, భగవంతుని నమ్మకంతో ఈ యొక్క దేవాలయానికి ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళ ఆశలకు అనుగుణంగా ఈ యొక్క దేవాలయం నడుస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు మరి 6వ వార్షికోత్సవం సందర్భంగా మరి మీ యొక్క పెద్దల సూచన ప్రకారం తిథుల ప్రకారం ఈ యొక్క కార్యక్రమాలు నడవాలి. మరి కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇది 13, 14 వస్తుంది అనుకొని మేము కొద్దిగా లేట్ చేయడం, తర్వాత నిన్న మా యొక్క పంతులు మరి యొక్క రాజేశ్వర పంతులు వీరంతా కూడా లేదు ఈ యొక్క తిథి నాడే ఖచ్చితంగా జరపాల్సింది అన్నప్పుడు నిన్న కేవలం ఒక్కరోజు రాత్రి 11 గంటల రాత్రి ఈ యొక్క కార్యక్రమాన్ని ఫైనల్ చేయడం జరిగింది. రాత్రి 11 గంటలకు చేసి ఈరోజు పొద్దున 8 గంటల నుంచే ఈ యొక్క 6వ వార్షికోత్సవం కార్యక్రమం పూజలు, బ్రహ్మాండమైన పూజలు మరి వారి ఆధ్వర్యంలో మా రాజేశ్వర పంతులు గారు వాళ్ళ అనుచర బృందం మరి పెద్ద నుంచి కూడా పెద్ద ఎత్తున అనేక పూజా కార్యక్రమాలు ఈ యొక్క బ్రహ్మాండంగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో మరి శాస్త్రయుక్తంగా ఎటు లోటు లేకుండా మరి జరిగింది. నిజంగా కూడా పూజ చేసేటప్పుడు గణేష్ పూజ గణపతి పూజ పంతులు గారు చదువుతున్నప్పుడు మరి వర్షదేవుడు వానదేవుడు ఇక్కడ వచ్చేసి అంతా శుద్ధి చేసిండు. ఒక 5-10 నిమిషాలు ఇట్లా కొట్టి ఇట్లా వెళ్ళిపోయినమాట. అంటే నిజంగా కూడా మంచి పవర్ఫుల్ టెంపుల్. ఏదైనా నిన్న రాత్రి 11 గంటలకు అనుకుంటే ఒక వార్షికోత్సవం ఈరోజు ఇంత బ్రహ్మాండంగా జరిగిందంటే అది భగవంతుని దయ. మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆదెల్లి నారాయణ కుటుంబ సభ్యులు, ఆదెల్లి వెంకటేశము మరి అన్నదమ్ముల కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా మా ఒక పెద్ద ఫ్యామిలీ. ఆ కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది రాకుండా, ఎవరికి లోటుపాటు లేకుండా మరి పెద్ద ఎత్తున అందరూ సహకరించడం వల్లనే ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయి. ఖచ్చితంగా రాను రోజుల్లో ఈ యొక్క దేవాలయాన్ని ఒక భవ్యమైన దేవాలయంగా మరి గతంలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ సమయంలో అనేక స్వామీజీలు ఇక్కడ విచ్చేయడం జరిగింది. వారంతా కూడా అన్నారు ఈ యొక్క
శంభులింగేశ్వర ఆలయం భవిష్యత్తులో ఒక శ్రీశైలానికి శ్రీశైల దేవస్థానంలాగా పేరు వెళ్తుంది, శ్రీశైలం దేవస్థానంలాగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి గతంలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్టలో అనేక మంది స్వామీజీలు ఇక్కడ వచ్చి చెప్పడం జరిగింది. నిజంగా మరి అది నిజమవుతుంది. ఖచ్చితంగా భక్తులు పెరుగుతూ ఉన్నారు, ఇక్కడ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాము, ఇక భక్తుల సంఖ్య పెరుగుతూ ఉన్నది, అనేక కార్యక్రమాలు పెరుగుతున్నాయి. ఈ దేవాలయం కూడా భవిష్యత్తులో మరి ఖచ్చితంగా ఇంకా చాలా రకాలుగా అభివృద్ధి అయ్యేతున్నది. అందరి సహకారంతో, మరి గ్రామ ప్రజల సహకారంతో, గ్రామ భక్తుల సహకారంతో మరి యొక్క దేవాలయాన్ని ముఖ్యంగా మా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని ఒక పెద్ద దేవాలయంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తాం. ఇంకా చాలా కార్యక్రమాలను ఏదేమైనా కీర్తిశేషులు ఆదినారాయణ గారు ఏదైతే ఉద్దేశంతో స్థాపించారో దేవాలయాన్ని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ దేవాలయాన్ని ఈ ప్రాంతంలో ఒక అతిపెద్ద దేవాలయంగా రూపుదిద్ది ఖచ్చితంగా శంభులింగేశ్వర ఆశీస్సులు ప్రజలకు అందే విధంగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.